హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి అని మనందరికీ తెలుసు. ఎగ్జామ్ అనేది 7th సెప్టెంబర్ ఉంటుంది అని కూడా మనకి వెబ్ నోట్ అనేది నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఎన్ని డేస్ ఉంది ఎగ్జామ్ కి అని చూస్తే ఎగ్జాక్ట్ గా 50 డేస్ అనేది ఉంటుంది. నిజం చెప్పాలంటే దిస్ ఇస్ అ వెరీ షార్ట్ టైం, అంత లాంగ్ పీరియడ్ కూడా ఉంది అని చెప్పలేము ఎగ్జామ్ కి. సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది, స్ట్రాటజీ అనేది, రివిజన్ అనేది ఎలా ఉండాలనేది ఈ రోజు వీడియోలో చూద్దాము. అలాంగ్ విత్ దిస్ ఎగ్జామ్ ఎఫ్పిఓ ఏబిఓకి సేమ్ ఎగ్జామ్ ఉంటుందా, కట్ ఆఫ్ అనేది రెండింటికి సపరేట్ గా తీస్తారా, పార్ట్ ఏ సపరేట్, పార్ట్ బి సపరేట్ మార్క్స్ ఉంటాయా, లేదంటే సోర్సెస్ ఏముండాలి, మీరు ఏం ఫాలో అవ్వాలి, అలాగే స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏంటి అండ్ మీ యొక్క స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ డౌట్ వచ్చేసి ఎఫ్పిఓ అండ్ ఏబిఓ అనేది డిఫరెంట్ ఎగ్జామా అని చాలా మందికి డౌట్ ఉంది. డిఫరెంట్ ఎగ్జామ్ అయితే కాదండి, సేమ్ ఎగ్జామ్. ఎఫ్పిఓ అండ్ ఏబిఓకి ఒకటే అప్లికేషన్ ఉంటుంది, మీరు ఒకటేసారి అప్లికేషన్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది అండ్ ఎగ్జామ్ కూడా ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒకటే ఎగ్జామ్ మీరు 7th సెప్టెంబర్ రాస్తారు. ఓకేనా? ఈ యొక్క ఎగ్జామ్ లోనే మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని హైయెస్ట్ మార్క్స్ మెరిట్ లో ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఎఫ్బిఓ అనేది ఇస్తారు. లేదా తర్వాత వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి మార్క్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఏబిఓ అంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని ఇవి రెండు సపరేట్ ఎగ్జామ్స్ కాదు. ఫస్ట్. సెకండ్ ఏంటంటే కట్ ఆఫ్ అనేది రెండింటికి డిఫరెంట్ ఉంటుందా అనేది, లేదంటే పార్ట్ ఏ పార్ట్ బికి సపరేట్ కట్ ఆఫ్ అనేది మనం తెచ్చుకోవాలా అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంది. పార్ట్ ఏ బి కలిపి సపరేట్ కట్ ఆఫ్ అనేది ఉండదు. ఏ బి కలిపి ఒకటే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అంటే మీకు ఏలో ఎన్ని మార్క్స్ వచ్చినా, బిలో ఎన్ని మార్క్స్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీకు 40 మార్క్స్ వచ్చినా కూడా, దీనిలో 30 మార్క్స్ వచ్చినా కూడా కలిపి 70 మార్క్స్ తీసుకొని దీన్ని కట్ ఆఫ్ గా కన్సిడర్ చేస్తారు. కానీ ఈ యొక్క 40లో మీకు ఎన్ని రావాలి, 30లో 40 రావాలి అనేది ఇండివిజువల్ కట్ ఆఫ్ అనేది ఉండదు, కలిపే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. రైట్. మరి కమింగ్ టు ద సిలబస్. మరి సిలబస్ మనం ఫస్ట్ ఏదైనా ఎగ్జామ్ కి కూడా మీరు స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ మీకు సిలబస్ తెలియాలి. ఒక సిలబస్ తెలిసినప్పుడు మాత్రమే మీకు సిలబస్ అనేది మీకు ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఎఫ్డిఓ ఏబిఓ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే దీని యొక్క సిలబస్ అనేది మీ మైండ్ లో ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ లో మీరు రీసెంట్ గా చూసుకుంటే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అని వచ్చాయి. ఈ యొక్క అవార్డ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క రిలీజ్ చేసినప్పుడు ఇది మనకి ఎగ్జామ్ కి ఇంపార్టెంటా లేదా అనేది మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీకు సిలబస్ తెలియాలి. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఎన్విరాన్మెంట్ అనేది న్యూస్ లో ఉంది. ఓకే, ఇది ఎన్విరాన్మెంట్ కి సంబంధించింది, ఇది మన సిలబస్ లో ఉంది. ఎఫ్పిఓలో పార్ట్ బిలో ఇది మన సిలబస్ లో ఉంది. అలాగే కరెంట్ అఫైర్స్ చూసుకున్నా కూడా ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇది మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీకు సిలబస్ మీద ఐడియా ఉండాలి. సో ఫస్ట్ సిలబస్ అనేది ఫస్ట్ బైహార్ట్ చేసేయండి. ఏముంది సిలబస్ అనేది చూస్తే మీకు ఆ టాపిక్ అనేది మీకు రెలవెంటా కాదా, మీరు చదవాలా లేదా అనేది మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు ఏం చేయాలి, సిలబస్ తెలిసిన తర్వాత సోర్సెస్ తెలుసుకోవాలి. సోర్సెస్ తెలుసుకున్న తర్వాత మీ యొక్క ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయాలి. ఇవేమీ తెలియకుండా మీరు డైరెక్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యి మీరు ఏం కంప్లీట్ చేశారో కూడా మీకే అర్థం కాని సిచ్యువేషన్ లో మీరు ఆగిపోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సిలబస్ అనేది కనుక మీరు చూసుకుంటే ఎగ్జామ్ లో మనకు తెలుసు పార్ట్ ఏ ఉంటుంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 75 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ అర్థమెటిక్ లో కూడా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 75 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్ ఉంటుంది. టోటల్ ఈ యొక్క ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, 150 మార్క్స్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే 150 మినిట్స్ టైం అనేది ఇస్తాడు. 150 మినిట్స్ అంటే నథింగ్ బట్ 2.5 hours అనేది మనకి టైం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వరకు క్లియరా? సో కమింగ్ టు ద సిలబస్. సిలబస్ కూడా ఇంకా చాలా మంది క్లారిటీ లేరు, ఓల్డ్ సిలబస్ ఫాలో అవుతున్నారు. ఓల్డ్ సిలబస్ ఫాలో అవ్వద్దు, ఎందుకంటే మనకు ఓల్డ్ సిలబస్ కి న్యూ సిలబస్ కి చాలా వరకు చేంజెస్ ఉన్నాయి. అది నేను మీకు ఇప్పుడు ఆల్రెడీ వీడియో చేశాను, ఇప్పుడు కూడా క్లియర్ గా చెప్తాను చూడండి. పార్ట్ ఏ మనకి 75 మార్క్స్ ఉంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీనిలో సో మీరు ఇప్పుడు దీంట్లో ఏమేమి ఫోకస్ చేయాలి, పార్ట్ ఏలో ఇండియా విత్ రెస్పెక్ట్ టు ఇండియాని ఫోకస్ చేయాలి, అలాగే విత్ రెస్పెక్ట్ టు ఆంధ్రప్రదేశ్ ని కూడా ఫోకస్ చేయాలి. జనరల్ గా ఉన్న టాపిక్స్ వచ్చి జనరల్ సైన్స్ అనేది సేమ్ ఉంటుంది, దీనిలో ఏం క్లారిటీ అనేది ఉంది. మనకి ఇండియన్ పాలిటీ అనేది సేమ్, దీనిలో డౌట్ లేదు. మెంటల్ ఎబిలిటీ ఉంది, మెంటల్ ఎబిలిటీ అగైన్ అర్థమెటిక్ అనేది వేరు, ఇందులో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేవి ఇవి రెండు మనకి చిన్న టాపిక్స్, ఓన్ నోట్స్ చేసుకున్నా కూడా దీనికి సరిపోతుంది అనమాట. మరి విత్ రెస్పెక్ట్ టు కామన్ సబ్జెక్ట్స్ ఏమన్నాయి, విత్ రెస్పెక్ట్ టు ఇండియా చూస్తే మీరు హిస్టరీ అనేది సపరేట్ గా చూడాలి, ఎకానమీని సపరేట్ గా చూడాలి, అలాగే జాగ్రఫీని చూడాలి. మరి విత్ రెస్పెక్ట్ టు ఏపీ కూడా మనకి ఇచ్చాడు, ఏపీని అందరూ మర్చిపోతున్నారు. ఏపీ హిస్టరీ కూడా ఫోకస్ చేయాలి అని సిలబస్ లో ఇచ్చాడు, ఏపీ జాగ్రఫీని కూడా ఫోకస్ చేయాలి. అలాగే రీసెంట్ గా మనం ఎకానమీ కనుక చూసుకుంటే ఎకానమీలో చాలా వరకు డేటా వచ్చింది, ఎకనామిక్ సర్వే వచ్చింది, డేటా వచ్చింది, పాలసీస్ వచ్చాయి. సో చాలా వరకు చేంజెస్ అనేది ఉన్నాయి కాబట్టి ఏపీ ఎకానమీ కూడా చూసుకోవాలి. సో ఇండియాని చూసుకోవాలి, ఏపీని చూసుకోవాలి.
ఇది వరకు మనకు ఉన్నటువంటి ఇండియా అండ్ ఏపీ సిలబస్. అడిషనల్ గా ఏం చూసుకోవాలి, కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. ఇండియా కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. ఈ యొక్క 4 టాపిక్స్ అనేవి మీరు విత్ రెస్పెక్ట్ టు బోత్, అంటే ఇండియా నేషనల్ లెవెల్లోనూ చూసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించినవి కూడా చూసుకోవాలి. సో ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే పార్ట్ ఏ అనేది వ్యాస్ట్ సిలబస్ కాదు అని చెప్పట్లేదు. సో మీరు ఈ యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి దీనిలో అంటే, ఫస్ట్ ఎవరైతే యూపీఎస్సీ ఆర్ ఆల్రెడీ ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఉన్నారో మీకు వీటి మీద ఒక అవగాహన అనేది డెఫినెట్ గా ఉంటుంది. సో ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఈ యొక్క సబ్జెక్ట్స్ ని ప్రాక్టీస్ చేయడం కానీ ఆర్ టెస్ట్ సిరీస్ రాయడం కానీ, మీకు ఆల్రెడీ చదివేస్తున్నాము అనుకుంటే టెస్ట్ సిరీస్ రాయండి. లేదు ఒకసారి రివిజన్ చేసుకోవాలి అంటే మీరు మీ రివిజన్ స్టార్ట్ చేయండి. ఫ్రెష్ గా మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తాము ఈ యొక్క సబ్జెక్ట్స్ అనే వాళ్ళు మాత్రం జస్ట్ థింక్ ఈ సబ్జెక్ట్స్ అన్ని మీరు ఈ యొక్క 50 డేస్ లో కూడా మీరు 50 డేస్ ప్రిపరేషన్ కే ఇచ్చేస్తాము అని మాత్రం అనుకోవద్దు. 50 డేస్ ప్రిపరేషన్ కి ఎప్పుడు ఇయ్యదు. 50ని 30+20 చేసుకోండి. 30 డేస్ అనేది మాత్రమే మీ ప్రిపరేషన్ ఉండాలి. 20 డేస్ అనేది మీ రివిజన్ కి ఉండాలి. ఫర్ ష్యూర్ మీరు ఎంత చదివినా కూడా సరే అండి, మీరు ప్రిపరేషన్ చేసి 50 డేస్ రివిజన్ అనేది చేయలేదు అంటే మీరు ఎంత చదివినా వేస్టే. ట్రస్ట్ మీ, ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతైనా ప్రిపరేషన్ చేయండి, రివిజన్ అనేది లేకపోతే ఆ ప్రిపరేషన్ అనేది వేస్ట్. సో 30 డేస్ ప్రిపరేషన్ పెట్టుకోండి. 30 డేస్ లో యొక్క సిలబస్ మొత్తం న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కంప్లీట్ చేయగలము అనుకుంటే మాత్రమే ఈ యొక్క సిలబస్ ని ఫస్ట్ స్టార్ట్ చేయండి. లేదు అనుకుంటే నేను ఇప్పుడు మీకు పార్ట్ బి చెప్తాను, దీన్ని చూడండి. సో పార్ట్ బికి వస్తే ఏమున్నాయి, జనరల్ సైన్స్ ఉంది. పార్ట్ బిలో మనకి జనరల్ సైన్స్ తో పాటు అర్థమెటిక్ ఉంటుంది, రైట్. ఇది మనకు కలిపి 75 మార్క్స్ వస్తుంది. నేను ఇది ఫోకస్ చేయండి అని ఎందుకు చెప్తున్నాను కొత్త ఆస్పిరెంట్స్ కి అంటే, పార్ట్ బి 75 మార్క్స్ ఏదైతే ఉందో దీనిలో మనకి కరెక్ట్ గా 8 టాపిక్స్ ఇచ్చాడు. 8 టాపిక్స్ నుంచి ఇంకేమీ ఇవ్వలేదు. మనం ఇందాక చూసినట్లు పార్ట్ ఏలో ఉన్నంత వ్యాస్ట్ సిలబస్ కూడా పార్ట్ బిలో లేదు. అండ్ పార్ట్ ఏలో ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది కరెంట్ అఫైర్స్ కానీ మిగతా ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ కమింగ్ టు పార్ట్ బి జనరల్ సైన్స్ మాత్రం లిమిటెడ్ గా ఉంది కాబట్టి, సిలబస్ అనేది లిమిటెడ్ గా ఉంది, సోర్సెస్ అనేవి కూడా దీనికి లిమిటెడ్ గా ఉన్నాయి కాబట్టి న్యూ సిలబస్ ని బేస్ చేసుకొని కరెక్ట్ గా కనుక మీరు ప్రిపేర్ అవ్వగలిగితే పార్ట్ బి లో ఈ యొక్క 75 మార్క్స్ అనేది మీరు ఈజీగా 60+ అనేది తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ వై నేను పార్ట్ బికి వెళ్ళండి అని సజెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే కొత్త ఆస్పిరెంట్స్ ఉన్నారో పార్ట్ బిని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఇదే మీకు స్కోరింగ్ సబ్జెక్ట్. మనకి 80 to 90 మార్క్స్ వస్తే సరిపోతుంది ఫైనల్ గా కట్ ఆఫ్ క్లియర్ చేయాలి అంటే. సో మీరు 60+ అనేది మీరు దీంట్లోనే తెచ్చుకోవచ్చు అన్నప్పుడు పార్ట్ బిని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి చూడండి. తర్వాత పార్ట్ ఏలో మీకు ఈజీగా ఉన్నాయి, లేదంటే మాకు వచ్చిన సబ్జెక్ట్స్ ఉన్నాయి అని ఏదైతే అనుకుంటారో ఆ సబ్జెక్ట్స్ అనేవి చదవడం అనేది స్టార్ట్ చేయండి. ఫ్రెష్ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు పార్ట్ ఏ ఇప్పుడు స్టార్ట్ చేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రం మీరు పార్ట్ ఏ స్ట్రాంగ్ అనుకుంటే పార్ట్ ఏ కంప్లీట్ చేయండి, తర్వాత పార్ట్ బిని స్టార్ట్ చేయండి. మనకి పార్ట్ బిలో సిలబస్ చూసుకుంటే లిమిటెడ్ గా ఇచ్చాడు. 8 టాపిక్స్. సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, లివింగ్ వరల్డ్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రిషన్, రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి, కార్బన్ కాంపౌండ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఎథనో బాటనీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ని టాపిక్స్ ఉన్నాయి మేము వదిలేస్తాం దీన్ని అని చాలా మంది అంటున్నారు. దీన్ని మాత్రం వదిలేదు, ఎందుకంటే లాస్ట్ టైం 2019 లో జరిగిన ఎగ్జామ్ లోనే 3 to 4 క్వశ్చన్స్ అనేవి దీని నుంచి వచ్చాయి. దీని నుంచి మీకు అడిగే క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఇవన్నీ చూసి ఈ నేమ్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేమ్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఈ యొక్క నేమ్స్ అనేవి వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ కాబట్టి ఇలా ఉన్నాయి. మీరు దీనిలో ఏం చదువుకోవాలి, వాడే నీట్గా ఇచ్చాడు. దీని యొక్క మెడిసినల్ యూజెస్ అనేవి ఏమున్నాయో ఆ యొక్క మెడిసినల్ యూజెస్ అనేది మీరు చూసుకుంటే సరిపోతుంది. అలాగే దాని యొక్క యూజెస్ ఎక్కడ యూజ్ చేస్తాము, అది దేనికి యూజ్ చేస్తాము అనేది మాత్రమే ఒక్కొక్క ప్లాంట్ గురించి మీరు తెలుసుకుంటారు. ఇవన్నీ మీరు కలిపేసుకొని ఇది చాలా డిఫికల్ట్ టాపిక్ అని ఫీల్ అవుతున్నారు. ఇది యొక్క సీజనల్ ప్లాంట్, ఇది దాని యొక్క నేమ్ అనమాట. ఇవన్నీ సపరేట్ కాదు. ఇది ఆ యొక్క ప్లాంట్ పేరు. టర్మరిక్ అంటే మనకు తెలుసు కదా, పసుపు. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చాడు. దీని యొక్క మెడిసినల్ యూజ్ అనేది మాత్రం మీరు తెలుసుకుంటే సరిపోతుంది. దీని నుంచి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. ఎవ్రీ మార్క్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంపార్టెంట్ అండి. 3 to 4 క్వశ్చన్సే కదా, వదిలేద్దాం ఈ టాపిక్ అనుకుంటే 3 to 4 క్వశ్చన్స్ లోనే మీరు ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అనేది రీచ్ అవ్వలేకపోతే ఆ బాధ అప్పుడు తెలుస్తుంది అనమాట. సో దట్ ఈస్ వై ఏ టాపిక్ ని ఈజీగా తీసుకోవద్దు. 8 టాపిక్సే ఉన్నాయి, దట్టు లిమిటెడ్ గా ఉన్నాయి కాబట్టి పార్ట్ బి అనేది ఫస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ కమింగ్ టు జనరల్ మ్యాథమెటిక్స్ లో కూడా ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే 50% ఆఫ్ ది సిలబస్ అనేది మనకి న్యూ సిలబస్ లో డిలీట్ చేసేసాడు. లాస్ట్ టైం కనుక మీరు చూసుకుంటే 6 టాపిక్స్ ఉన్నాయి, వీటిని మనకి 3 ఇప్పుడు చేశాడు. అంటే 3 టాపిక్స్ అనేవి డిలీట్ చేసేయడం జరిగింది. అది కూడా ఏవైతే డిఫికల్ట్ సబ్జెక్ట్స్ లైక్ ట్రిగ్నోమెట్రీ,
మెన్సురేషన్, ఇలాంటి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఇలాంటి టాపిక్స్ ని డిలీట్ చేసేసి మనకి అర్థమెటిక్స్ ని ఉంచడం జరిగింది, జామెట్రీని ఉంచాడు అండ్ స్టాటిస్టిక్స్ ని ఉంచాడు. ఈ యొక్క జనరల్ మ్యాథమెటిక్స్ అండ్ మెంటల్ ఎబిలిటీలో నేను మీకు ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు, మీకు పార్ట్ ఏబిలో జనరల్ మెంటల్ ఎబిలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి, ఈ యొక్క మ్యాథమెటిక్స్ లో లెట్స్ సే 30 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి అనుకున్నాం, అంటే టోటల్ గా 40 క్వశ్చన్స్ అనేవి మీకు ఈ యొక్క మ్యాథ్స్ ఆర్ రీజనింగ్ నుంచి వస్తాయి. సో ఈ యొక్క 40 క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయలేకపోయినా 30 క్వశ్చన్స్ అనేవి మీరు కరెక్ట్ గా కనుక ఆన్సర్ చేయగలిగితే 30 మార్క్స్ అనేవి ఆల్రెడీ మీ చేతిలో ఉంటాయి. లెట్ మీ సే దిస్ పాయింట్ టు యూ, మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, కరెక్ట్ పెట్టారా లేదా అనేది మీకు అఫీషియల్ కీ చూసుకునే వరకు తెలియదు. బట్ కమింగ్ టు మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్, ఇది ఏదైతే ఉందో ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్ మాత్రం మీరు ఆన్సర్ చేశారు అంటే ఇది కరెక్ట్ అని మీకు ఎగ్జామ్ హాల్లోనే తెలిసేది ఏదైనా సబ్జెక్ట్ ఉందంటే అది ఒక్క సబ్జెక్ట్ మాత్రమే. సో డైలీ మై సజెషన్ ఇస్ 1 to 1.5 hours అండి. 1 to 1.5 hours అనేది మీరు ఈ యొక్క అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కి ఇచ్చేసేయండి. ఈ రోజు నుంచి 50 days కనుక డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ హాల్లో మీరు ఇంకా నీట్ గా ప్రాక్టీస్ చేసి ఆన్సర్ అనేది పెట్టగలుగుతారు. సో దట్ ఎన్ని కరెక్ట్ వస్తున్నాయి అనేది మీకు ఎగ్జామ్ హాల్లోనే తెలిసిపోతుంది. 40 వచ్చాయి అనుకోండి, 30 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేశారు అనుకున్నాం, లేదంటే 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అనుకున్నాం, 25 మార్క్స్ మీకు ఎగ్జామ్ హాల్లోనే వస్తున్నాయి కదా, ఇంకా మీకు ఎన్ని మార్క్స్ రావాలి అడిషనల్ గా? 50 to 60 మార్క్స్ రావాలి అంతే. ఈ యొక్క 50 to 60 అనేది మీరు మిగతా వాటిలో తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ అనేవి ఏవి ఉన్నాయి, మీరు బాగా చేయగలను నేను అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ యొక్క సబ్జెక్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. బికాస్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది మొత్తం సిలబస్ లో అంటే అది జనరల్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. తర్వాత వచ్చేసి పార్ట్ బి, ఆ తర్వాతనే పార్ట్ ఏకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి, రైట్? సో కమింగ్ టు ద స్మాల్ అనౌన్స్మెంట్ కోసం కనుక చూస్తే ఆయుక్త అకాడమీలో జనరల్ సైన్స్, అది పార్ట్ బి లో ఉన్నటువంటి జనరల్ సైన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 9th బ్యాచ్ అనేది స్టార్ట్ అయ్యింది. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. డైలీ లైవ్ క్లాసెస్, 2 లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో దట్ మీ సిలబస్ కంప్లీట్ చేయడానికి మార్నింగ్ ఒక క్లాస్ అండ్ ఆఫ్టర్నూన్ ఒక క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్ సిలబస్ కంప్లీట్ చేస్తూ ఈ యొక్క సిలబస్ కంప్లీట్ చేస్తారు. బైలింగ్వల్ క్లాసెస్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు మీడియంస్ లోనూ క్లాసెస్ అనేవి ఉంటాయి. మీకు నోట్స్ కూడా యొక్క క్లాస్ ఏదైతే డిస్కస్ చేస్తారో యొక్క క్లాస్ నోట్స్ కూడా మీ యొక్క రివిజన్ కి ప్రొవైడ్ చేస్తారు. బేస్డ్ ఆన్ ద న్యూ సిలబస్ మాత్రమే మీకు ఈ యొక్క క్లాసెస్ చెప్తున్నారు. ఓల్డ్ సిలబస్ బేస్ చేసుకొని కాదు, న్యూ సిలబస్ బేస్ చేసుకొని ఎగ్జామ్ ఓరియంటెడ్ గా క్లాసెస్ అనేది చెప్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్ నేను మీకు చెప్తున్నాను టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. 10 టెస్ట్ సిరీస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మనకి 8 టాపిక్స్ అని చూసాం కదా, ఈ యొక్క 8 టాపిక్స్ కి చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఇస్తారు మీ యొక్క ప్రాక్టీస్ కోసం. అలాంగ్ విత్ దిస్ చాప్టర్ వైజ్ 2 to 3 ఫుల్ లెంత్ టెస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ హౌ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో దట్ క్లాసెస్ అనేవి మీరు వింటారు, క్లాసెస్ తో పాటు క్లాస్ నోట్స్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్, క్లాస్ నోట్స్ అండ్ టెస్ట్ సిరీస్ అనేవి జస్ట్ 999 రూపీస్ కి మీకు అవైలబుల్ గా ఉంటాయి యాప్ లో. సో దట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ యొక్క యాప్ యొక్క లింక్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఉంది, షెడ్యూల్ కూడా ఉంది, చూడొచ్చు. మీకు నచ్చితే యూ క్యాన్ డూ ఎన్రోల్ ఇన్ టు ద కోర్స్ అనమాట, రైట్? అండ్ కమింగ్ టు ద టెస్ట్ సిరీస్, సపరేట్ గా టెస్ట్ సిరీస్ కూడా ఎఫ్పిఓకి అవైలబుల్ గా ఉంది. ఓన్లీ ఫర్ 399 రూపీస్. సపరేట్ గా సెక్షనల్ ఎంసీక్యూస్ ఉంటాయి, అలాగే ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఉంటాయి. ఇది ఓన్లీ 399 రూపీస్ కి యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది, రైట్? అండ్ దెన్ కమింగ్ టు ది స్మార్ట్ స్ట్రాటజీ, ఇదే నేను ఇందాక చెప్పినటువంటి స్మార్ట్ స్ట్రాటజీ. ఏదైతే స్కోరింగ్ సబ్జెక్ట్ అనుకుంటున్నారో మీరు ఏది స్ట్రాంగ్ అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. సిలబస్ క్లారిటీ తెచ్చుకోండి. పార్ట్ ఏలో మీరు స్ట్రాంగ్ గా ఉన్నారా, లేదా పార్ట్ బిలో మీరు స్ట్రాంగ్ గా ఉన్నారా, లేదంటే మీరు రెండిట్లో ఉన్నటువంటి మ్యాథ్స్ ఆర్ రీజనింగ్ కలిపి ఏదైతే ఉందో దీనిలో స్ట్రాంగ్ గా ఉన్నారా అనేది చూసుకోండి. డైలీ 1 to 1.5 hours అనేది డెఫినెట్ గా మ్యాథ్స్ ఆర్ రీజనింగ్ కి ఇచ్చేసేయండి. అండ్ దెన్ మీరు పార్ట్ బిలో స్ట్రాంగ్ అనుకుంటే పార్ట్ బిని స్టార్ట్ చేయండి, లేదు పార్ట్ ఏలో స్ట్రాంగ్ అనుకుంటే పార్ట్ ఏని స్టార్ట్ చేయండి. సిలబస్ అనేది మీకు తెలిసింది కాబట్టి ఇప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది 30+20 ఫార్ములా యూజ్ చేయండి. అంటే 30 days కి మాత్రమే మీ యొక్క సిలబస్ కంప్లీట్ గా ఏదైతే ఉందో ఇది మీరు కంప్లీట్ చేయగలగాలి. ఈ యొక్క 30 days లో మొత్తం సిలబస్ ఏదైతే ఇచ్చారో కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ 20 days ఓన్లీ రివిజన్ కి ఇచ్చేయండి. ఎంత చదివినా కూడా రివిజన్ చేయకపోతే యూజ్ ఉండదు కాబట్టి ఈ యొక్క 20 days లో రివిజన్ ప్లస్ టెస్ట్ సిరీస్ అనేవి మీ యొక్క గోల్ గా ఉండాలి. సో ఇలా మీరు కంప్లీట్ చేసుకుంటే మీరు ఈజీగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలుగుతారు. ఏ ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన ఏం కావాలి అంటే స్మార్ట్ స్ట్రాటజీ కావాలి. ఆ స్ట్రాటజీతో పాటు మీరు చదివింది రివిజన్ అనేది చేయాలి.
రివిజన్ చేసిన దాన్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. మీకు ఎంతవరకు సబ్జెక్ట్ వచ్చింది అనేది తెలియాలంటే మీరు టెస్ట్ సిరీస్ రాస్తే మాత్రమే తెలుస్తుంది. సో చదవండి, క్లాసెస్ వినండి, క్లాసెస్ విన్న తర్వాత మెటీరియల్ నుంచి చదవండి, చదివిన తర్వాత మీరు రివైజ్ చేయండి, రివైజ్ చేసిన తర్వాత మీరు టెస్ట్ సిరీస్ రాయండి సో దట్ మీకు అర్థం అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. Subscribe for the channel to get more updates regarding this, and do like the video if you like it. Thank you so much.